వాగుకి ఇరువైపు. విశాఖపట్నం గాజువాక ప్రాంతంలోని దువ్వాడ సెనర్జీస్ కంపెనీలో కార్మికులు 33వ రోజుకు నిరసన ధర్నా నిర్వహిస్తున్నారు. 6 నెలల నుంచి జీతాలు అందకపోవడంతో కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే వారికి హక్కుగా ఉన్న పీఎఫ్ డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ నిరసనతో సంస్థ పరంగా ఉద్యోగులు తమ హక్కుల కోసం బలంగా నిలబడుతున్నారు. సమస్య పరిష్కారానికి కంపెనీ యాజమాన్యం స్పందించాల్సిందిగా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చాలా కడుపు ఆకలి బాధలతో ఉన్నామండి. కానీ ఎవరు దీనికి నాయకులు కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఏదో చెప్తున్నారండి, మేము సమస్య చూస్తున్నాం, చెప్తున్నాం, మాట్లాడుతున్నాం ఇలా అంటున్నారు. కానీ ఇక్కడున్న ఈ ఇంతమంది 500 మంది కార్మికుల ఆకలి బాధలు ఇక్కడికి వచ్చి ఒక్కరు కూడా విన్నవించుకునే ఇది కూడా మాకు ఇప్పటికీ ఇంకా ఇలాంటి దీనమైన పరిస్థితిలో ఉన్నామండి. దీనికి మాకు ఎటువంటి సమస్య పరిష్కారం అవుతుందన్న విషయాన్ని మాత్రం మా దేనికి ఆలోచించుకునే పరిస్థితిలో పడిపోయామండి. ఇప్పుడు చావో రేవో ఏదైనా సరే ఇక్కడే మా హక్కులు మేము ఎలాగైనా నెరవేర్చుకోవాలి, కనీసం మాకు ఎవరో ఏదో ఒక వచ్చి బలం చూపిస్తారని ఆశతో మేము ఇప్పటికీ ఇంకెలా ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ మా కష్టానికి, మా ఆకలి మంటలకి, మా చేసుకునే మా కార్యక్రమాలకి మేము దేనికి కూడా కనీసం మాకు ఎవరు ఒక్క స్పందన కూడా లేకపోవడం అనేది మాకు చాలా చాలా బాధాకరం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు గణేష్ అండి. నేను